హాయ్ గాయస్, మనమైతే ద బేబీ ఎలా అయితే ఆడబోతున్నాం గాయస్. బేబీ సిట్టింగ్ కాడ నుంచి వస్తుంది చాప్టర్ సెట్. ఏమోలే, నార్మల్గా అయితే ఆడదాం గాయస్. Oh, hello. I'd like to book a sitter for my little prince. It's for 3 nights. You just need to feed him and put him to bed. His bottle's in the fridge. The address is apartment 10, Lydian Towers, and the keys are on the floor. Take care. Thanks. సరే. స్క్రీన్ ఫర్ ఆబ్జెక్ట్స్ రూమ్ నెంబర్ 10 అన్నాను గాయస్. మీట్ గాయస్ ఒకసారి ఓపెన్ చేయటండి. రైట్ లోపల ఇది గాయస్. ఆ బేబీ రూమ్ అయితే లోపల కాలింగ్ వెళ్తుంది. నైనా లేకపోతే ఏది గాయస్ అని లోపల వస్తున్నాయి. ఏంది గాయస్ అని లోపల వస్తుంది. ఇక్కడ మెసేజ్ వస్తుంది గాయస్. గాయస్ రూమ్ నెంబర్ 8 లేకపోతే రూమ్ నెంబర్ 7 గాయస్. ఏందో అర్థమే కావట్లేదు. లిఫ్ట్ అక్క ఏదో చెప్పాక ఏదో కానీ ఎంటర్ ద అపార్ట్మెంట్, చెక్ అండర్ ప్లాంట్. కీ దొబ్బేసా గాయస్. ఓ ప్లాంట్ అది ఓపెన్ చేద్దాం గాయస్. ఇప్పుడైతే వా అదిగండి గాయస్. మన బుడ్డాడైతే ఉన్నాడు గాయస్. ఇదేం చేస్తాడు ఈసారి చూద్దాం గాయస్. చూద్దాం. లోడింగ్ ఇది మళ్ళీ లోడింగ్ స్క్రీన్ వచ్చింది గాయస్. దాని తర్వాత వచ్చింది గాయస్ మళ్ళీ ద సిస్టర్ ఇట్స్ టైమ్ ఫర్ బెడ్. ద చైల్డ్ దట్ వాట్ యూ థింక్ అన్నాడు గాయస్. ఏమో మనకి ద బేబీ లేదు. వీడైతే పెద్ద అరే నువ్వు ఇడిగట్లు మిడిగుట్లు లేకుండా కాదు. నీకు పాపం బాటిల్ ఆకలేస్తున్నాను గాయస్. కూకోరా కూర్చోరా కూర్చో. నీకేం లేదు. వాష్రూమ్లో పెడతాను. ఏదో తేడాగా ఉన్నాడు గాయస్. వీడికి ఈ బాటిల్ కావాలరా? బాటిల్ కావాలి నీకు? తీసుకో తాగు. అరే ఏంది వాసన వస్తుంది. వచ్చేస్తున్నాడు గాయస్. ఓ అంటే మళ్ళీ ఏదో సాయిచ్చినట్టు నువ్వేంది మళ్ళీ చేంజింగ్ మ్యాట్. కూర్చోడా వస్తా కానీ స్క్రీన్ అయితే అటు తిరిగింది గాయస్. అది డైపర్ తరిగేస్తున్నావు రే గాయస్. డాడీ గాయస్ బేబీ ఓ బేబీ ఎక్కడే ఉన్నావా బేబీ? చేంజ్ చేసేద్దాం గాయస్. ఆ డైపర్ తీసుకోపోయి ఏంటి వీడంత తేడాగా ఉన్నాడు గాయస్. బ్లాక్ క్యాట్ సోల్ ట్రాప్ బేబీ హ్యాస్ బీన్ సెట్ ఫ్రీయా. ఏమో గాయస్ ఏదో వస్తుంది. మళ్ళీ బ్లాక్ క్యాట్ ఉంది ఇక్కడ. ఏమో గాయస్ తర్వాత ఏం చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఇన్ని బెడ్ అనుకోబెట్టు. ఇదేనా రూము? అరే ఇదేనా నీ బెడ్? కాకపోతే వాషింగ్ మిషన్లో పట్టుక వద్దులే పాపం గాయస్. మళ్ళీ ఎదుగుతాం. ఇదే అనుకోండి గాయస్. ఈ షీప్ది ఇక్కడ ఇదే బెడ్. ఇది ట్రైన్ ట్రాక్. ఇదేనా బెడ్? పనుకోబా ఏంది స్టోరీ కూడా చెప్పాలా? సరే చెప్తాం గాయస్. ఏమోలే. అరే అనగనగా ఒక పిల్లి ఉందంట. ఆ పిల్లికి చాలా మంచిది. ఆ పిల్లి చాలా మంచిదంటే మనకెందుకు ఆ పిల్లితో ఆడినంట. అయిపోయింది ఇంకా స్టోరీ అయిపోయింది. ఆ పిల్లి ఇంకా బజ్జిందంట. బజ్జను కూడా ఇక్కడికి షీప్ అమ్మేసుకోవాలి. వీడేనా బేబీ గడు? బేబీ షీప్ ఇప్పుడు మనం కూడా చెప్పింది పిల్లి కదా. ఇంకా పిల్లి వేసేద్దాం వీటి కాడ గాయస్. చేసేసి ఇంకా క్లోజ్ చేసి వెళ్ళిపోదాం గాయస్. ఫ్యాన్స్ కోసం అయితే వెయిట్ చేద్దాం గాయస్. అప్పటి వరకు టీవీ చూద్దాం. అమ్మాయి సోఫా మీద కూర్చుందాం. టీవీ ఏంది ఇది? 4,000 టోస్ట్కి 4,000. అరే పైసలు దొబ్బుకోవడానికి వచ్చారా మీ బతుకున్న సేపు? అరే దొబ్బుకోవడానికి వచ్చారనుకుంటా. ఓ గాయస్ బేబీ ఏడుస్తుంది గాయస్. ఎందుకో గాయస్ బేబీ ఏడుస్తుంది. చేప గాయస్ ఇక్కడ ఏదో తేడా పడుతుంది. సార్ ఫాస్ట్ వెళ్ళిపోవాలి గాయస్ బేబీ కడికి. ఎందుకు బేబీ? డోర్ అవుతుంది. డోర్ ఓ బేబీ వేరే చెట్టు బేబీ కంపల్సరీ వాషింగ్ మిషన్లో ఇందాక పనుకున్నావా? వాషింగ్ మిషన్లో ఏం లేవుగా. ఓ బేబీ ఈ రూమ్ నాకేంది బేబీ? ఓ గాయస్ ఇక్కడికి వచ్చింది గాయస్ బేబీ. ఓ నాకు భయం వేసింది. భయం లేదు
అయ్యంతా ఏం కాదులే బేబీ, నువ్వు కలగని దోపుకుంటూ సంథింగ్ ఈస్ చేప గాయస్. మళ్ళీ ఈడేదో జరుగుతుంది, ఈడైతే ఇక్కడ లేడు. ఏందిరా మళ్ళీ నీకు బాధ అంట. మనం ప్లస్ చేసేసరికి ఇదిగో క్లోజ్ చేసేద్దాం. ఈసారి ఇటు ఏదో తేడా కనిపిస్తుంది, వాషింగ్ మిషన్ తీసి కుమ్మేద్దాం గాయస్. మళ్ళీ టీవీ వాచ్ చేయాలంటే గాయస్, టీవీ చూడాలంటే గాయస్, ఇద్దరే క్లోజ్ చేయాలి. అమ్మంగా సరే సినిమా పెట్టుకుందాం. ఎంతకి అబ్బో నిద్ర వస్తుంది. టోస్ట్ ఇదే వస్తుంది గాయస్, ఇందా నుంచి చూద్దామన్నా సరే తుదినేకమ్మ గాయస్. మళ్ళీ లోడింగ్ స్క్రీన్ పడ్డది గాయస్. ఇంకోటి అయితే వచ్చేసింది గాయస్. డే 2 అయితే, డే 2 మళ్ళీ వచ్చేసాం గాయస్. షాప్ అయింది మానేట్. బేబీ ఎక్కడుంది గాయస్? బేబీ అయితే బాటిల్ ఫ్రమ్ అంట రూమ్లో ఉంది. బేబీ 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 ఎక్కడికి వెళ్ళింది గాయస్? ఈ షీప్ రూమ్లో లేదు. ఎక్కడ వెళ్ళింది? కంప తీసి ఫ్రిడ్జ్లో వెళ్ళిపోయిందా? ఓ గాయస్ ఏంది గాయస్? ఓ గాయస్ వీడు లాక్ చేసేసాడు గాయస్. వీడు బాటిల్ వెళ్ళిపోయింది ఆడికి. ఓ గాయస్ వీడు ఆడికి వెళ్ళాడు. ఈ బాటిల్ ఆడికి వెళ్ళి తప్పసి ఈ బాటిల్ ఉంది. బ్లాక్ సోల్ బిగ్ హెడ్ 3 అన్లాక్ అంట గాయస్. ఎంత మనకండి ఇంకా తీసేద్దాం గాయస్. కంపల్స్ ఏ బేబీ వచ్చేసాడు గాయస్. ఇక్కడికి ఇందాక చూస్తే లేడు గాయస్. మళ్ళీ పూపేస్తావు, ఇంకా నేను క్లీన్ చేయాలి. గబ్బోడివయ్యా నువ్వు. తినటం ఎరగటం పనుకోవటం నీ రోజు పని. మీ అమ్మ నాన్న నిన్ను ఎవరు ఎట్టబడిస్తారు గాయస్? ఏంది గాయస్ ఇది? డైపర్కి కళ్ళు వచ్చాయి గాయస్. డైపర్ ఆగు, డైపర్ తీసి ఊపిరితో కొడతా. డైపర్ అన్ని క్లోజ్ చేయాలి. ఈ డైపర్ గబ్బు చేసేస్తుంది. డైపర్ వేరే ఎక్కడికి పోతున్నావు? డైపర్ ఆగు. డైపర్ ఈ డైపర్ ఏంది గాయస్? డైపర్ గుద్దుకుంది పాపం. డైపర్ కూడా వద్దంటుంది కదా సార్. గబ్బోడు గాయస్, గబ్బు కాడుకోదు. ఇదేంది గాయస్? ఎమర్జెన్సీ బ్రేక్ దగ్గర గబ్బోడు కాబట్టి డైపర్ కూడా గాయస్. నాకు అర్థమైంది గాయస్, వాడు గబ్బోడు. ఆ బేబీ గాడికి ఎగుడుదు. బేబీ ఈసారి కాయ అయిపోలేదు. నువ్వు ఎక్కడే ఉన్నావు బేబీ? ఆ నవ్వు చూడు ఏదో చాదించినట్టు ఉన్నట్టు. అది మళ్ళీ ఏంది గాయస్? ఇక్కడ కూడా బేబీ గాయస్, బేబీ కళ్ళు చూసారు గాయస్. నా చేతులు దగ్గర బేబీ తేడా కొడుతుంది. బేబీని తొందర బేబీ నిజం చెప్తావా లేకపోతే వాషింగ్ మిషన్ ఏమంటావా? నిజం చెప్తావా వాషింగ్ మిషన్ ఏమంటా? నేనేం చేశాను లూఫీ? బేబీ నిజం చెప్తావా వాషింగ్ మిషన్లో ఏమంటావా? నీకు ఇదే స్విచ్ ఆన్ చేసేయాలి. స్విచ్ ఆన్ చేసేసా. నిజం చెప్పు ఇప్పుడైనా. నాకేం తెలియదు లూఫీ, నాకేం తెలీదు. గిర్ర తిరుగుతుంది. ఎక్కడ ఉంది సార్? నేనేం చేయలేదు లూఫీ. నేనేం చేయలేదు లూఫీ. కళ్ళు గిర్ర తిరిగి అసలు నేను రోజు చేసేద్దాం గాయస్. రోజు చేసేద్దాం. ఎక్కడ నువ్వు అయిపోయావురా? నువ్వు అయిపోయా పెద్ద. గాయస్ ఇది ఓపెన్ నువ్వు ఇస్తురేద్దాం. నిన్ను అయిపోయావురా. నువ్వు లేక కుకింగ్ చేద్దామా? నిజం చెప్తా. డీప్ చికెన్ నా డైపర్ కలిపింది. నిజం చెప్తావా లేకపోతే ఫ్లష్ ట్యాంక్లో ఏమంటావా? అయినా సరే నీకేం కాలేదు కదా. తీసుకుపోయి ఎంతకి అనుభవిస్తావు లూఫీ నువ్వు? ఆ బొక్కలే మూసుకొని పండుకో ఇంకా పెద్ద బేబీ. ఇంకా మళ్ళీ నీటికి స్టోరీ చెప్పాలంట కూర్చొని. ఏమో అయిపోయింది. ఏందిరా ఓ గాయస్ ఏంది కుద్ద ప్లస్ ఇంకోట క్యాట్ ప్లస్ పెడదాం. ప్లస్ తీసుకొని తన్నేస్తుండే వీడు ఎట్ట తంతుండే. రాబిడ్ కావాలా?
ర్యాబిట్ కావాలా నీకు? ర్యాబిట్ కావాలా? ర్యాబిట్ ర్యాబిట్ అంతే అంట. ఇదిగో ఈ పందిరాన్ని కూడా వేసేద్దాం గైస్. మళ్ళీ ఈ బుడ్డబొమ్మని ఆర్డర్ నాకు వద్దులేరు ఇంటికి. ఈ డొక్కలో బేబీ ఇంటికి వచ్చిందనుకో నేను తెచ్చిపోతారు. ఇంకా అచ్చం ఇద్దరు బుడదగమ్మకాయలు లెక్క ఇద్దరు తీసుకోండి. సరే గాయస్ మళ్ళీ కొనుక్కున్నాం గాయస్. ఏం చెప్పట్లేదు గాయస్ అసలు ఈడేం చెప్పట్లా. మళ్ళీ ఇది ఏందో టోస్టర్ పోస్టర్ అంట. ఇది ర్యాబిట్ ద అడ్వెంచర్ ఆఫ్ వెరీ స్కేర్డ్ లిటిల్ ర్యాబిట్ అంట గాయస్. ఏందో చూద్దాం. స్విచ్ ఛానల్ స్విచ్ ఏంది గాయస్ ఇది? ఏంది గాయస్? ఏం చేయాలి గాయస్? ఛానల్ కావట్లేదు. టోస్టర్ వచ్చింది. చాలా ఆకలేస్తుంది గాయస్, చాలా ఆకలేస్తుంది. ఈ నైట్కి వెళ్ళిపోదాం గాయస్. తేడా కొడుతుంది గాయస్ నాకేందో ఇల్లుని ఒక్కసారి ఎక్స్పోర్ట్ చేద్దాం గాయస్. ఏదో తేడా కొడుతుంది ఇది. ఇల్లు మొత్తం ఏదో తేడా కొడుతుంది గాయస్. బేబీ గడ అని పనుకుందా గాయస్. సరే వెళ్ళి చూద్దాం గాయస్. దయ్యం లెక్క చేస్తుంది. స్టిల్ పనుకోలేదు. ఇప్పుడు వీటికి స్టోరీ చెప్పాలి. మళ్ళీ స్టోరీ అయితే చెప్తాం గాయస్. అలా డొకోటా ర్యాబిట్ది హోప్ నేను వద్దులే. అయ్యో నువ్వు చెప్పమా, నేను చెప్పేస్తా. వర్క్ 6 నుంచి పేజీ చేయగా పండుగ స్టోరీ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నా. చిల్ అవుదాం కలిసి. ఇప్పుడే టోస్టర్ ఆర్డర్ పెట్టాం అనుకోండి గాయస్. అదేండి గాయస్ టోస్టర్ ఎట్టింది. టోస్టిక్ 4000 ఎవర్రా టోస్టిక్ 4 కప్ బాక్స్ ఆడబెట్టేసే బాక్స్ని డైనింగ్ టేబుల్ మీద పెడదాం గాయస్. ప్లస్ ఏంది గాయస్? ఎక్కడికి వచ్చింది ఫ్లష్ ఏంది గాయస్? ఇదేదో తేడా జరుగుతుంది గాయస్. ఫ్లష్ నువ్వు ఏడండి ఫ్లష్ అయినా సార్ దీన్ని లోషన్లో పెట్టేసి టోస్ట్ చేద్దాం గాయస్. ఏందో చెప్పట్లేదు ఏంది అన్నట్టు. రోస్టర్లో కొంచెం టోస్ట్ రాపో అంటే చూద్దాం. కుకింగ్ అవుతుంది. రోస్టర్లో పెట్టేసా గైస్. ఇంకా అమ్మంగా టీవీ చూసేద్దాం. ఒకటి పైనుంచి కిందకు వచ్చింది. ఇది కెమెరామ్యాన్ అంటాడు. వచ్చేసాం గాయస్. నైట్ 3 అంట గాయస్. ఏందో వీడు ఎక్కడు. అబ్బా ఒళ్ళు రిగిపోతున్నాయా మళ్ళీ. వీడు ఎక్కడండి గాయస్ ఈసారి? వాడి రూమ్లోనే ఉంటాడు గాయస్. పొలం దాన్ని డొకట్టగాడు దాన్ని చంపుతున్నాడు. ఏం చెప్పురా అంటే చెప్పవా? అబ్బా పనుకొని గాయస్. మళ్ళీ టీవీ వాచ్ చేస్తాను. కొంచెం టీవీ చూద్దాం గాయస్. అమ్మంగా చిల్ అవుదాం గాయస్. ఇది ఇప్పటికి పడింది గాయస్. వానే పడుతుంది గాయస్. ఇప్పుడు ఎట్ట పడుతుంది గాయస్? చాలా పడుతుంది గాయస్. బేబీ వెళ్ళి బేబీ. మళ్ళీ బేబీ ఇక్కడ ఏందో జరుగుతుంది. నేను చెప్తా లేకపోతే మళ్ళీ రోస్ట్ చేశానా? వద్దు రుఫీ. మెలకుండా అందుకని రోస్ట్ అవరావు మాకు. టోస్టింగ్ చేసేస్తా ఏమనుకున్నాం. అమ్మంగా ఆకలేస్తుంది గాయస్. నిన్న వచ్చిన టోస్ట్ ఏది గాయస్? ఏదో ఎక్కడెక్కడ ఉంది టోస్ట్. ఇది ఆడుందో టోస్ట్ ఏది గాయస్? నిన్న వచ్చింది ఉంది గాయస్. అది ఓపెన్ చేసి దీని లోపల ఒక బ్రెడ్ పెట్టి ఇంకోటి పెడతాను పెట్టేసి ఫస్ట్ అన్నుకు ఒక ఆమ్లెట్ మనతో ఒక వెరైటీ బ్రెడ్ అయితే చేద్దాం గైస్. ఆనియన్ అంట. మళ్ళీ ఇది ఈ మష్రూమ్ కూడా పెడదాం గైస్. మష్రూమ్ టేక్ ఏ స్లైస్ సాఫ్ట్ ల్యాప్ చీజ్ అప్పుడు వద్దాం గైస్. సరే పెడదాం గైస్. ప్రతి ఒక్కటి పెడదాం. మనకి ఏదో వస్తే అట్ట పెట్టేస్తాం. ఒక వెరైటీ ఇది పెడదాం. ఆఖరి గుడ్డు కూడా పెడదాం గైస్. గుడ్డు
గుడ్డు గుడ్డు గుడ్డు ఆమ్లెట్ ఎందుకు గైస్ పెడదాం అనుకుంటా అమ్మని టేస్ట్ చేసుకుని అబ్బా గైస్ ఏంది గైస్ అబ్బా ఫీడ్ మీ అంట గైస్ ఏంది గైస్ ఇది మొత్తం ఏందో అవుతుంది గైస్ ఓ గైస్ ఏంది బాటిల్ ఓ గైస్ నీ ఇంకా మొత్తం పూసేసావు కదా చేశాడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోదాం గైస్ ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ రీచ్ అంట గైస్ ఎటు వెళ్ళాలి గైస్ ఇంకా ఇటు దొరికేస్తే వెళ్ళిపోదాం గైస్ ఇటు నుంచి మా ఇంటికి డైరెక్ట్ రూట్ ఇంటికి అమ్మకి వెళ్ళిపోతారే వదిలేరా నన్ను పంది బేబీగా అనవసరంగా వచ్చాను గాయస్ వచ్చి బలైపోతున్నారు గాయస్ నాకు ముందులే అర్థమైంది గాయస్ ఒక దయ్యం బేబీ అని దీని నుంచి ఎస్కేప్ అవ్వాలి గాయస్ ఇప్పుడు ఇటు నుంచి ఇంటికి డైరెక్ట్ దారి ఉంటే కమ్మకి వెళ్ళిపోతాం గాయస్ ఓ ఈ చికెన్ కూడా కమ్మకి దారి ఏంది గాయస్ ఎడిపించిన ఆటే వస్తుంది పంప తీసేది ఊపిపోయింది అమ్మ పొక్కలో ఇది రూమ్ నైనా అంటే అది ముట్టాను అటు వెళ్ళిపోయాం గాయస్ వద్దురో అమ్మ ఇడు మళ్ళీ వెనకాల పెట్టి చంపేశాడు అటు చెప్తా ఈడు పెద్ద మోస్తుంది గాయస్ ఓ మళ్ళీ గబ్బు గబ్బు తీశారు గాయస్ ఇది కళ్ళల్లోనే అంత పెట్టేసి చేంజింగ్ టేబుల్ కింద పెట్టేసి పికప్ చేసేస్తాం కాసి ఏమైందాం అయ్యమ్మా ఏంది కాసి నా పండిగాడు అబ్బా పడిపోయాను కాసి పంది బేబీ కానీ ఎక్కువ పని ఎమర్జెన్సీ పక్కన కట్టుకుంటాం ఐస్తో ఈ బేబీ కాడే వస్తుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీ అదిగా గాయస్ దెబ్బ గుండె పగిలింది గాయస్ ఈ బేబీ గాడి మరి బుద్ధిగా పనుకోమంటే ఎక్కువ చేస్తుంది ఈసారి నీ టోస్టర్లో పెట్టేసి టోస్టింగ్ చేసుకొని ఆ బ్లాక్ హెడ్ అన్నీ టోస్టింగ్లో పెడతా ఉంటావారా ఏంద్రా ఇప్పుడు నేను నీకు కథ చెప్తా రాను కూర్చోరా గాయస్ అది ఇంకా నిజం అనుకున్నా గాయస్ ఓ గాయస్ వీడేంది గాయస్ డోర్ కూడా నాకేంది గాయస్ నా వదిలేసేది గాయస్ ఇప్పుడు మనం అయితే వీడికి కథ చెప్పాలంట స్టోరీ టైమ్ రీడింగ్ దా చేయరా ఏం చేయాలి గాయస్ ఏ ప్లస్సీ పెడతా ఈ ప్లస్సీ కావాలా పిల్లిది నీది నువ్వు పెట్టుకాయ ముందరా గాయస్ ఇది ఒకటి ఇఫ్ యూ డేర్ అంట నాకు వద్దులే అయ్యా నాకు వద్దు నీది కూడా వద్దా రా అదొకటి ర్యాబిట్ది షీప్ని పది చేసేసి అది దిగ్గా ఉంది గాయస్ ఇంకా స్టోరీ కూడా చెప్పాలంట గాయస్ నా పందినారు గారికి అన్నవల్ల ఒక షీప్ ఉందంట గాయస్ ప్రిన్స్ అండ్ ద షీప్ అంట ఎవరు గాయస్ ఓ గాయస్ ఓ షీప్ ఓ గాయస్ ఏంది గాయస్ మై డ్రింక్ ప్లస్ స్టార్ట్ గాయస్ ఏంది గాయస్ అరే అబ్బా ఓ గాయస్ న్యూ వస్తున్నాడమ్మ గుడ్ నైట్ అంటే నేను పైకి పోయాను గాయస్ పైకి పోయాను గాయస్ ఎక్కడ లెగుస్తానో తెలియదు గాయస్ ఈ బట్ట బేబీ కాదు ఈసారి ప్రాణాలంటూ ఉంటే వీడింటికి సచ్చినా రాకూడదు గాయస్ వీడి దొక్కలా గాడు ఏంకమ్మా దొక్కలా బేబీ గాడు అసలు ప్రాణాలంటూ ఉంటే వీడి ఇంటికి రాకూడదు ఇది ఏందో మళ్ళీ వచ్చింది
Thank you అంటే for నేను last మళ్ళీ time. They went down a tree. థ్యాంక్స్ రద్దు I will recover నువ్వు మళ్ళీ నన్ను రిటర్న్ ఇచ్చావు ఈ బేబీ కాడ నుంచి ఇప్పుడు నేను తప్పించుకోవాలి గైస్ ఏదైనా చేసి తప్పించుకోవాలి ఒక్క నువ్వు ముందర ఆపడతా అడిగిపోతే అంటే దేవుడు మళ్ళీ దీన్ని రివర్స్ చేశాడంట గైస్ కంపల్సరీ ఈ బేబీ కాడ రివర్స్ ఓ గైస్ తేడాగా ఉంది గైస్ ఇక్కడికి వెళ్తేనే తేడాగా ఉంది ఎన్విరాన్మెంట్ మొత్తం మారిపోయింది గైస్ ఒక్కసారి వెళ్దాం గైస్ అంటే వేర్ ఇస్ బేబీ ఎక్కడుంది గైస్ అంటే మొత్తాన్ని మనం మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసింది బేబీ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసింది గాయస్ సరే చిన్నగా పైకి వెళ్ళి చూద్దాం గాయస్ ఓ గాయస్ ఇది మొత్తం తేడాగా ఉంది గాయస్ చిన్నగా ఓపెన్ చేసి చూద్దాం ఓ గాయస్ ఇది రియలే గాయస్ ఈ అమ్మో ఇప్పుడు లస్సీ ఒకటి నన్ను చంపేయడానికి ట్రై చేస్తాను ఓ బేబీ వస్తుంది గాయస్ డొకోటా బేబీ అయితే వచ్చి ఓ డోర్ వేసేసింది గాయస్ ఏంది గాయస్ ఇది ఫాలో ద ర్యాబిట్ అన్నట్టు అంటే ర్యాబిట్ ఉరుగుతున్నాం ర్యాబిట్లో ర్యాబిట్ ఓ ర్యాబిట్ ఎక్కడికి వెళ్తున్నావు ర్యాబిట్ థ్యాంక్స్ వే ర్యాబిట్ నేను వెళ్ళిపోతా హే తొందరగా వెళ్ళిపోవే అమ్మ ఫాలో ద ర్యాబిట్ అంటే ఈ ర్యాబిట్ దొబ్బేస్తుంది నేను దొబ్బేస్తున్నా గైస్ ఇంకా దొక్కులో ర్యాబిట్ గైస్ పిక్ మ్యాన్స్ అంటుంది గైస్ పిక్ మ్యాన్స్ మ్యాడ్నెస్ అంటే క్విక్లీ టువర్డ్స్ గైస్ దట్ టైనీ ర్యాబిట్ హోప్డ్ గైస్ మన పక్కన ఒక ర్యాబిట్ అయితే ఉంది గైస్ ర్యాబిట్ నువ్వు ట్యాగ్ని కాపాడనుకో అఫ్ కోర్స్ అంటుంది ఈసారి కూడా ట్రై చేసి వాడికి ఇంటికాడికి రాబాకు ర్యాబిట్ ఏంది ఓపెన్ చేద్దాం బేబీ బట్టన్ ర్యాబిట్ ఉరుకు ఓ ర్యాబిట్ ఆగు ర్యాబిట్ ఉరుకుతాను ఫాలో ర్యాబిట్ ఆడికి వెళ్ళావు ర్యాబిట్ దొంగ ర్యాబిట్ ఫుల్గా ఉరకమా ఎక్కడికి వెళ్ళావే ర్యాబిట్ వేర్ ఇస్ ర్యాబిట్ ఓ ర్యాబిట్ దొంగ నా బట్ట ఇంతకి నువ్వు అనుభవిస్తావు రా బాట్నా బేబీని క్యాచ్ చేయాలి పొట్ట బేబీ కడు ఆ అబ్బాయి ఈడు మాయమైపోతాడు ర్యాబిట్ నా కోసం అక్కడే ఉండు ర్యాబిట్ నేను కొంచెం సేపట్లో వచ్చేస్తాను ర్యాబిట్ ఇదొకటి నేను ఇంకా ఈడు బేబీ నా ఏంది గాయస్ ఇది సీడీ తీసుకున్నాను నెత్తి మీద కొడదాం బేబీ క్యాచ్ బయట ఒకటి బ్లా 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 బేబీని క్యాచ్ చేయమంటే మనం పాటలను క్యాచ్ చేస్తాం ఇదేంది గైస్ అది పేపర్ ఉంది పియానోది అంట గైస్ కింగ్స్ ల్యాప్టాప్ అంట ఇంకోటి కూడా ఉంది గైస్ పియానో ఎక్కడ ఉంది ఎక్కడే ఉంది గైస్ ఇంకా 2 కాస్ట్ చేయాలంట ఏదో ₹10 ఏదో పిచ్చికేది తీసుకుంటాడు ఆ బేబీ గాడు ఈ బేబీ గాడు ఒకడు కంపల్సరీ దీనికి ఏమైనా పెట్టుకుంటాడు కాలేజ్కి దొరికితే దాంట్లో వేస్తారా బేబీ గుర్తుంచుకో ఇంకా ఏమనుకుంటున్నావు బేబీ గడు అది దొరికింది గాయస్ ఇది కూడా కనిపించింది అదేనా రెండో మూడో ఎపిసోడ్ దొరికేస్తాయి బేబీ గడు మౌనాయ గడు కాదు గైస్ ఇది ఏం చేయాలో తెలియదు గైస్ కామెంట్ చేయండి అసలు ఏం చేద్దాం గిటార్ డింగ్ పాట అబ్బాయి ఫస్ట్ అది ఎత్తుకుంటే పాట గజిపిజి పెయింటింగ్ గైస్ గజిపిజి పెయింటింగ్ పెడదాం ఓ డొక్లాడి ఇదిగోండి గైస్ ఏడా ఉంచుకొని ఊరు ఎత్తుకుతున్నా గైస్ కూర్చొని గజ్జి పిచ్చి పిచ్చికి నొక్కుతాము అది చిన్నగా అన్నీ కొట్టేస్తే దెబ్బకైపోద్ది గైస్ చిన్నగా అన్నీ కొట్టేస్తే అయిపోద్ది గైస్ ఈడొకడు ఈ బేబీ గాడు చిన్నగా అది బేబీ గాడు మాయమైపోతానుకున్న అబ్బా సీక్రెట్ బటన్ వచ్చింది గైస్ వాయిస్ ఓ కౌంట్సా సరే కౌంట్ చేయను గైస్ ఏందా గైస్ కౌంట్ అనేది వెళ్ళిపోదాం
ఆ బేబీ గాడు మామూలుడు కాదు గైస్. బేబీ గాడు ఏదైనా బ్రేక్ చేయటానికి దొరుకుద్దా? హ్యామర్ అయితే దొరికింది గైస్ నాకు. హ్యామర్తో బ్రేక్ చేయొచ్చు. వచ్చి ఇక్కడ కూడా బ్రేక్ 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 మొత్తం బ్రేక్ చేస్తాను. గట్టి కొట్టింది ఇటు. ఇదేంది కాసేం స్లో అయిపోయాను నేను. ఇప్పుడు స్పీడ్కి వెళ్ళిపోయి ఇక్కడ క్రింగ్స్ రూబీ అంట. క్రింగ్స్ రూబీని ఎక్కడో పేరు అన్నట్టుంది గాయస్. కింగ్స్ రూబీ అంటే ఈ రికార్డ్ని వాయిస్తే వాడు వచ్చి కూర్చున్నాడు అనుకుంటా. అప్పుడు కీలాకుంటే ఏడవాలి గాయస్. ఏదది ప్లే చేసేది. ఇప్పుడు ఆ బేబీ గాడు చచ్చాడు. హే పక్క ప్లే ర్యాబిట్ కొద్దిసేపే గాయస్. ర్యాబిట్ అది నువ్వు ఇంటా ఉండి నేను వెళ్ళిపోతా బేబీ. నీ కాదు సావటం నా వల్ల కాదు బేబీ. తొందరగా ర్యాబిట్ ఒక్కోట ర్యాబిట్ ఒకటి క్లోజ్ చేసేద్దాం. ర్యాబిట్ యాడ్ సచ్చావే ర్యాబిట్. ఎగ్జిట్ వర్క్స్ అంట. పర్ఫెక్ట్ దట్ వన్ వర్క్స్ అంట. ఏందో గాయస్ పవర్ లేదంట గాయస్. ఇదేందో ఉంది. వెళ్ళిపోదాం. ఏదో ఉంది గాయస్. ఎక్కడెక్కడికో దట్ వన్ వర్క్స్. డ్యామ్ పవర్ కట్ అయింది గాయస్. ర్యాబిట్ని పట్టుకుంటూ వర దొంగనాయాలని చచ్చావురా. చచ్చావు నేను చెక్కేస్తాను. ఏంది గాయస్ ఇది? గాయస్ బాబా ఇక్కడ దెయ్యం లెక్క మారిండు. నా తల మీదకి చేరింది. చూస్తే అనే రోజుగా రెస్పాన్స్ స్టేషన్ ఫ్యూజులు పెట్టేసి ఇంకా పింక్ది ఇంకా రెడ్ది పెట్టండి గైస్. ఎక్కడ ఫీజులు అయితే ఉంది గైస్. కానీ మన దగ్గర టెంపుల్ గైస్. చెస్ తీసుకొని అది చెస్ తీసుకుని చెప్తే ఏదో ఒకటి తీసుకుని గట్టిగా ఒక 2 సరుకులు ధరిస్తే అయిపోద్ది. ఎదురా వీడియో బ్లాక్ సోల్ కట్ ఏం ఎతకాలి గైస్. ఇక్కడ ఏది దొరకట్లేదు. ఐస్ మాడతారు. 2 కాయలు దొరికాయి గైస్. కాయలు అబ్బబ్బా డబ్బులు గోల్డ్ కాయిన్ గైస్. ఇది ఫీజు అయితే దొరికింది గాయస్. ఫీజు ఆడికి పోతున్నావే. ఇప్పుడు ఫింక్ దాంట్లో పోయి పెట్టాలి. ఇది ఆడి పోయి పెట్టాలి. ఫింకుది గాయస్. ఫీజులు ఏడా దొరికేసాయి. బేబీగా నీ ఎంకమ్మ రే నువ్వు సెడ్డి అరే నీ ఎంకమ్మ బేబీ నా ఎలా పైసలు పక్క అయితేవే నీ ఎంకమ్మ నిన్ను ఎట్ట కాదు. నిన్ను ఏదో అక్కడ చేయాలి. వీడిని రూమ్లో వేయటం కాదు. దీన్ని కింద నూకాలి. పొరప్పంది బేబీగా ఎంకమ్మ రే. ఎందుకురా నువ్వు ఉంది ఎన్ని పోతావు గాసి. ఏంది గాసి అక్కడ ఏం చేయాలి గాసి? అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్. హ్యామర్ తీసుకున్నాను. నేను నెత్తి బాగా కాదు గైస్. తీసుకో. అరే పడు. అది నెత్తి వాలింది అబ్బాకి. ఏం చేయాలి గైస్? అందుకే బేబీని ఆపాలి. 4-3 అంట గైస్. ఎందో లాక్ అయితే ఉంది. 4-3 ఎక్కడ లాక్ కొట్టేది చెప్పండి. లాక్ కొట్టు కొంచెం. 4-3 అంట గైస్. ఎందో లాక్ కొట్టేది. ఎడంది స్క్రూ డ్రైవర్ లాగ్ ఎక్కడ కొట్టేది. ఇది కొంచెం గ్లిచ్ అయినట్టుంది గైస్. 4-3 సాన్ చెడిపేస్తాడు గైస్. బేబీని దేంట్లోనే వేయాలి గైస్. దీంట్లోనే అబ్బా లాక్ లేదే. ఫుల్ లాక్ తెలియదు గైస్ మనకి ఎంతకి. ఫుల్ లాక్ ఇంకా ఒకటి 4-3-1-1 గైస్. 4-3-1-2 4-3-1-7 4-3-1-7 అంట గైస్. 4-3-1-7 అది. ఇప్పుడు దీంట్లో వేసేస్తాయా బేబీ? ఏడున్నావురా?
ప్యాకెట్ అవే దీంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇది ఎంత అవ్వాలి బేబీ గడికి పంది బేబీనా చాలా పందినా అసలే కష్టపడి కొనుక్కుంటే అదే సీటు ఒకటి అన్నబ్బా B1 ఒకసారి కొనుక్కుందాం గైస్ B3 చిప్స్ అయితే వచ్చింది గైస్ ఈ చిప్స్ ప్యాకెట్ని ఎందుకు అవసరం గైస్ చిప్స్ ప్యాకెట్ ₹10 ప్యాకెట్ మళ్ళీ ఒక కాయిన్ తీసుకొని మెక్డానల్డ్స్ అంట C3 కదా C2 ఫ్యూజీరా తొందర ఇంట్లో నుంచి వెళ్ళిపోతా కానీ అసలు ఆ బేబీకి తిండి పెట్టడం తప్పించి నేను తిండి తింటాం లేదు అది ఇంకా వెళ్ళిపోతాం కదా మనం ర్యాబిట్ ఆడే ఉండవు నన్ను చూస్తా ఎక్కడి నుంచి వచ్చాం గైస్ మనంతకి ఏమో సరే అటు ఇటు ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ మొత్తం ఇటే ఉంది ఎటు నుంచి వచ్చాం గైస్ అందుకు మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేద్దాం గైస్ ఎటు నుంచి వచ్చాం అర్థం కావట్లేదే ఏంది గైస్ ఎటు నుంచి వచ్చాం గైస్ మనం అంతకి ఎటు నుంచి వెళ్ళాలి బేబీ గాడి దిక్కినట్టు మనం కూడా ఇంట్లోకి దూకేద్దామా వదిలే గైస్ ఇక్కడే అక్కడ డోర్ ఉండిద్ది మనం వచ్చాము ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం గైస్ యాడ్ నుంచి వచ్చాము ఇదేం లాకేసారే మరేంది స్క్రూ డ్రైవర్ తీసుకొని దీన్ని లాక్కుని భద్ర పెట్టేద్దామా యూజ్ చేద్దాం గైస్ దీన్ని ఎటు నుంచి వచ్చాము అర్థం కావట్లేదు వచ్చింది మర్చిపోయాను అరే ఎక్కడి నుంచి వచ్చాను కొంచెం చెప్తే వెళ్ళిపోతాను ఎక్కడి నుంచి వచ్చా కదా అందుకని నేను దారి గుర్తుపెట్టుకోవాలంటారు కానీ నాకు దారిలో మర్చిపోయాను ఎక్కడి నుంచి వచ్చాను గైస్ ఆగండి గైస్ అంటే ఆలోచించిన తర్వాత గైస్ ఈ ఫ్యూజ్ లాగాలని అర్థమైంది గైస్ అరగంట ఈ ఫ్యూజ్ అయితే లాగాను గైస్ తర్వాత అయితే ఇంకా ఎటు నుంచి వెళ్ళాలి దీంట్ నుంచేనా ఓపెన్ అయింది గైస్ గైస్ ఈ పంది బేబీ వచ్చింది గైస్ మళ్ళీ యాని తత్వే నా తాకే ఓసే బేబీ దానా ఓసే నా తల మీద వస్తుంది దీన్ని వేసినా సరే దీనికి బుద్ధి రాలేదు హోప్ఫుల్లీ కింద కాదు పైకో కిందకి వెళ్ళాలి రేపు పైకి ఎందుకు ప్రెస్ చేసారా ఆ బేబీ కూడా వస్తుంది గైస్ ఆ పొట్ట బేబీ గడేంటి తిరిగి ప్రియా ఉంది గైస్ rabbit someone like rabbit జర్రంటి చచ్చిపోయావాడిని గైస్ అమ్మా అయ్యో మళ్ళీ ఏమని చేయాలో గైస్ ఇన్ని కష్టాలు పడాలో అమ్మో ఈడొకడు అప్పా చేతులు కాళ్ళు ఎరగొట్టేశాడు వచ్చేసాం గైస్ డోంట్ లీవ్ మీ అలోన్ స్టే హియర్ ఫర్ ఎవర్ అంటున్నా గైస్ ఇది మళ్ళీ హెలిపేటర్లో వచ్చేసాం ర్యాబిట్ ఈసారి నన్ను వదిలేసి వెళ్ళమా వెయిటింగ్ ఫర్ సంథింగ్ అంట ఏమో ఎవరి కోసం అరే వచ్చింది ఇటే వచ్చింది రారా నీ అమ్మ అరే కాదు గైస్ ఇప్పుడు వెళ్ళిపోతా అరే ఇక్కడే ఉంది మళ్ళీ అదే రివర్స్ ఏదో ఉంది గైస్ గిఫ్ట్ అయితే ఉంది ఈ డోర్ ఓపెన్ చేద్దాం ఈ షేప్ కీ ఉండిద్ది ఆ కీ ఎత్తుకుందాం ఎక్కడుంది కీ ఇక్కడే ఉంటాలే కానీ కీ మర్చిపోయాను ఆ కీ ఎందుకు
ఎందుకంటే నేను హార్పిక్ డబ్బాలు నూకి స్నానం చెప్పాను. ఇంకమ్మ పాటలు ఓవర్ పైకి పెట్టేస్తుండే ఇప్పుడు వెళ్ళిపోదాము. ఇంకా పనికి వచ్చింది అనిపిస్తుంది గైస్. ఇది ర్యాబిట్ ఇక్కడే ఉన్నావా? ర్యాబిట్ పాపం లేదు గైస్. అదేమో కిమా అయిపోయింది. ఏంది గైస్ రెడ్ అయిపోయింది. కూడా ముక్కలు చేశాడు బ్రోకెన్ కీ. గైస్ తేడా పడుతుంది గైస్. చింకి వీడికి అర్థమైంది. ఇక్కడ ముక్కితో పనులు బేబీ గడుతుంది. బేబీ నేనేం చేయలేదు బేబీ. వర్క్ అలారం పెట్టుకోవడానికి వచ్చా. లౌకి బ్రేక్ అయిందిరా. ఏం చేయాలిరా? ఈ వైపు కూడా బాగుంటుంది కాబట్టి మరే ఏం చేయాలి కాసి. ఇప్పుడు అడిగితే ఎరగొట్టాడు. రీస్టార్ట్ చేద్దాం గాయస్. ఓపెన్ చేద్దాం. అయిపోతుంది. ఏం చేయాలి కాసి. డేమో అన్నిటిని బ్లాక్ గమ్ము కావాలి కదా. ఏది రాము ఇప్పటికైతే నువ్వే తెలియదు. ఏదైనా పాట పెడుతున్నా. ఓకే రిక్వెస్ట్ మ్యాచింగ్కి అంట కానీ సంబంధించిన ఇప్పుడు మనకి సంగతి ఎత్తుకుపోయాం కదా. ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి గైస్. ఎక్కాను రీస్టార్ట్ అయింది గైస్. డైరెక్ట్ అటు వెళ్తే ఇంకా అయిపోద్ది అనమాట. మనం డైరెక్ట్ అటు వెళ్ళిపోయి ఆ కీని తీసుకుపోకుండా వాడి కీ కానీ రాకుండా అక్కడే ఉంచుదామండి గైస్. అర్థమైంది అంటే మనం కీ తీసుకుపోవడం వల్ల వాడికి అర్థమైంది ఆ కీ. ఏం చేయాలి గైస్? ఓపెన్ చేద్దాం. ఏమి ఉండదు. వచ్చేసాము రికార్డ్స్ మ్యాచింగ్కి. లవ్కి ఏమో బ్రేక్ చేసేసాడు నా బట్ట. లవ్కి లవ్ లేకుండా చేసేసారు. ఏం చేయాలరా బిడ్డని? ఏం చేయాలరా? గ్లూగా దొరికితే అయిపోద్ది. ఏం చేయాలి అర్థం కావట్లేదు గైస్. కొంచెం చెప్పండి గైస్. మీరు ఐడియాస్ చెప్పండి. ఏందో మనకి ఐడియాస్ వచ్చినంత మాత్రాన దాన్ని ఎదుగుదాం. ఏదో క్లూ దొరికితే అయిపోద్ది. తప్పించుకొని వెళ్ళిపోతా. ఒకట ఇంట్లో ఎవడు ఉండాలి? కామెంట్ చేసి చెప్పండి. ఆపేద్దాం అనిపిస్తుంది కానీ ఏం చేయాలి అర్థం కాదు.
తర్వాత అరగంట ఆలోచించాను గైస్. తర్వాత అర్థమైంది ఇది కీ మనం వాడికి ఆల్రెడీ ఓపెన్ చేయింది కదా గైస్. అంటే మనం దాంతో ఓపెన్ చేసాం ఈ డోర్ని. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఎక్కిన తర్వాత స్టార్ట్ అయింది. కీ తీసుకుపోయి దీనికి అసెంబుల్ చేయాలి గైస్. ఇట్లా ఆ స్టిల్ ఇంతే ఉంది గైస్. అందుకని పెట్టేసి ఇంకా పైకి ఎందుకు గైస్ ఇది పైకి ఎక్కుతుండు. అరే నేను స్పైడర్ మ్యాన్ కదా టెక్కడానికి. డోంట్ లీవ్ ఫీడ్ ద బేబీ ద ఎగ్జిట్ అంట. బేబీకి అర్థంగా నాయాలా రే. ఏం చేయమాకరా నీ డాట్ నీ బాట్. తొందరగా వెళ్ళిపోండి గైస్. వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ కూడా సరిగ్గా లేదు. ఏడే ఉన్నాడు. హీస్ ఎ టైర్డ్ బేబీ అంట. పికప్ చేద్దాం ఇన్ని చేసి తీసుకుపోకూడదు గైస్. ఇన్ని తీసుకోపోకూడదు. నాతో పాటు వస్తాను నువ్వు రా మాకురా. వీడు వస్తుండు గైస్. వీడిని పట్టించుకోకుండా పోవాలి గైస్. వీడిని పట్టించుకోకుండా పోవాలి గైస్. వీడిని పట్టించుకోకుండా పోయామంటే మళ్ళీ స్టార్ట్ అయింది. ఇది లూప్ లెక్క చేస్తున్నాడు గైస్ వీడు. వీడిని పట్టించుకోకుండా పోవాలి గైస్. పట్టించుకోకుండా వెళ్ళామంటే పట్టించుకోకుండా వెళ్ళాలి గైస్. వీడు మళ్ళీ నిద్ర పంపించడానికి ట్రై చేస్తాను గాయస్. టీవీలో ఒకటి గాయస్. ఎటు తిరిగినా స్క్రీను పీసీలు ఆడుతున్నాం కదా గాయస్. గాయస్ లాక్ అయింది ఇది. వెళ్ళిపోదాం గాయస్. టీవీలో పెట్టి చంపుతుండే నన్ను. ఫీలింగ్ స్లీపీ. టీవీ చూస్తే స్లీపీ లోకి అవుతా. టీవీ వస్తాయి. ఈడే పెద్ద టీవీ అయిపోయి విను కూడా చూడకూడదు గాయస్. చూసామంటే నన్ను నిద్ర పట్టుకో. హీస్ వెరీ టైర్డ్ బేబీ. టేక్ బేబీ టు బెడ్ అగైన్ అన్నాడు గాయస్. నేను చేయను. ఇది ట్రాప్ ఉరుకు నేను వస్తా. నన్ను తీసుకుపోరా. నాకు అవసరం ఆగురా. ఎగ్జిట్ అట్ అవుతుంది. ఏందో ఇది తేడా కొడుతుంది. చేతి గాయస్ స్క్రీన్ తిరుగుతుంది. నువ్వేంది స్టిల్ అట్టే ఉరుకుతున్నావు. నేను ఎక్కడ పోతా. అయ్యా 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 అయ్యా. ఇది ఎల్యూజనా లేకపోతే టైడ్ బేబీ గాయస్. ర్యాబిట్ దొంగ మొక్క నువ్వు వస్తే ర్యాబిట్ అక్కడే ఉండు. వెనక్కి వెళ్దాం గైస్. వెనక్కి వెళ్ళేసి ఆ బేబీ గన్ తీసుకొచ్చి సిరేద్దాం. అరే నన్ను తీసుకుపోకుండా ఎగ్జిట్ కాడ ఆగిన వాళ్ళు దొంగ నాబట్టి ఉంటా. ఏం చేయాలి గైస్ ఇక్కడ. డోర్ని గెస్ చేసుకుంటా పోవాలి. చివరి నడుచుకుంటా పోదాం. ఆ ర్యాబిట్ అయితే సర్వైవ్ అయింది. నేను సర్వైవ్ కాల. అదిగోండి గైస్. ఈ నుంచి వెళ్దాం. వచ్చేసాను. గాయస్ షట్ మ్యాన్. మళ్ళీ ఆడికి వచ్చి పడ్డాను. పడి ఓడి కొట్టుకుంటున్నాను. బేబీ వెరీ టైర్డ్ అంట. వాడు టైర్డ్ అయిపోయాడంటే మీరు టైర్డ్ అయితే నాకెందుకు అయ్యా. తైజంగా ఉంది అంటే ఇది లూప్ లెక్క కొనసాగుతుంది. ఓరే ఆ ర్యాబిట్ గడ తప్పించుకున్నాడు. ఎగ్జిట్ అరే ఎగ్జిట్ అయ్యా. ఎగ్జిట్లో తప్పుకొని పోవాలి. ఐస్ వస్తున్నాయి. చెప్తాను నాకు అర్థం కావట్లేదు గాయస్. లూప్ గాయస్. ఈ ర్యాబిట్ కానీ చెప్తున్నాడు. ఆ ర్యాబిట్ కానీ కూడా బాగా వస్తుంది. చెప్తే నిద్ర వస్తా అనుకుంటున్నాను గాయస్. తీసుకుంటాను. ముందర నేను వెళ్ళాలి. పంపిరా బాట్ ఓపెన్ చేసి వెళ్దాం. ఎందుకు గాయస్ ఇది మొత్తం ఎట్టంది లూప్ లెక్క అయింది గాయస్. లూప్ లూప్ అయింది గాయస్. అదిగోండి గాయస్. ఎగ్జిట్ అయితే పంది బేబీ గాడు ఏడే ఉన్నాడు.
ఓ గాయస్ చాలా టైర్డ్ అయిపోయింది గాయస్ అక్కడ. అరే బేబీ తూ నీ బతుకు ఎగ్జిట్ ఆడబెట్టావురా, నేను పట్టించుకోకుండా వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడికైతే తీసుకొచ్చి ఎడిసి నువ్వుదాం గాయస్. అరే టైర్డ్ అంట, సరే పనుకో. ఏంది గాయస్ ఇది మళ్ళీ ఏదో అవుతుంది. అరే రే నీకు దండం పెడతా పోట్నేల అనుకోరా, నేను వెళ్ళిపోతా కానీ. అబ్బరి అమ్మ వీడు ఇంకమ్మ ఇది నా సాగు. వెరీ టైర్డ్ బేబీ అంటుండు, పట్టించుకోకుండా వెళ్ళిపోతే అయిపోద్ది. బేబీ దూకేద్దామా అంటే ఇవన్నీ దాంట్లో తీసుకురాద్దాం కదా. ర్యాబిట్ చెప్తున్నట్టు తీసుకురాద్దాం. ర్యాబిట్ ఇది నీ కోసం కాదు, నా కోసం కూడా. బేబీ కూడా బేబీ నిన్ను పనుకో పెడతా. బేబీ పనుకో పెట్టి మన ఇద్దరం నీతోనే ఉంటా. నువ్వు రా మాకు. నేను ఓవర్కా ఎయిర్ రూమ్కి వెళ్తా. రూమ్లో నీకు మనకి ఇష్టం వచ్చిన సీడీ బాక్స్ ఉంది. అదంతా అది చెప్తావు బెరబ్ నువ్వులే చాలా నువ్వులే. అది కొద్దిగా ఎగ్జిట్ ప్లీజ్ డోంట్ లీవ్ మీ అంట. అయ్యా బేబీనే వెళ్ళిపోదాం దానికి. ఏమైంది? ఏమైంది? సంథింగ్ హ్యాపెన్. ది డోర్ బేబీ కనుక అనేసరికి మనం ఎల్యూజన్ నుంచి బయటపడ్డాం. అదే నువ్వు ఎప్పుడే పోతే స్ట్రేంజ్ సింబల్ కాదురా, ఎట్టాలా నువ్వు ఒకటి దెబ్బకో. సింబల్ ఉన్న డోర్ని ఓపెన్ చేసేసాను. స్ట్రేంజ్ సింబల్ అంట. ఐ ఫైనలీ baby. The baby one in the fountain. Night. Sweet dreams, please. Best to wake up. Guys. చాలా ట్రైస్ తర్వాత రెండు రోజులు అయితే కవర్ చేస్తాను. ఈ ఒక డోర్లు బేబీ కాదు గైస్, మాన్స్టర్ గైస్. ఇది కోట, అది నడుచుకుంటూ వస్తుంది, ఇంకా వర్కలేదులే. అసలు ఈ డోర్ అనుకుంటా 5 రోజులు అయిపోయింది. ఇది డౌట్ వస్తుందే. ఇది కూడా 2 రోజులు. గాయస్ చాలా ఎక్కువే ఉన్నాయి. చాలా బాగా క్లీన్ చేశాను గాయస్. చాలా టైం అయితే దాన్ని క్లీన్ చేశాను గాయస్. ర్యాబిట్గా నువ్వు రావారా ముందులా? అరే నన్ను తప్పించి నువ్వు రాకుండా ఉంటే ఎలా రారా? ఇంట్లోంచి వెళ్ళిపోదాం గాయస్. ఫైండ్ ఏ వే అవుట్ అంట. నేను కూడా చేస్తున్నా కష్టపడు. పడ్డా గాయస్ మళ్ళీ నడువులో. పొట్టాను నేను ర్యాబిట్ పంది ర్యాబిట్గా ఎస్కేప్ అయ్యాడు నన్ను వదిలేసి. ర్యాబిట్ ఎందుకు టాప్ వస్తావు అంటే నీకంటే
పట్టేసుకుంది గైస్. నాకు వద్దు. అబ్బా మళ్ళీ వచ్చింది. మళ్ళీ ట్రై అగైన్ బేబీ గడితే ఇంగ్లీష్ అదంటే ల్యాబ్ మీకు ఈ4 ఈసీ ఫైనల్ తప్పించుకున్నా గాయస్. దే రన్ లిటిల్ ర్యాబిట్, యు ఆర్ నాట్ ద ఓన్లీ వన్, విల్ ఆల్వేస్ బి వన్ మోర్ ఆల్వేస్ మీ. సరే గాయస్, ఈ వీడియో ఇంతతో ఎండ్ అయింది గాయస్. టాటా బాయ్ బాయ్, గుడ్ నైట్, గుడ్ నైట్. పని ఇంటికి ఆడుతున్నా గాయస్. పోయి క్యాట్ తిందంట గాయస్, మళ్ళీ క్యాట్ ఆడదాం. సరే, మీరే లైక్ కామెంట్ చేయండి గాయస్, చేయండి.